ఇలా రేవంత్ రెడ్డి అని తురుముగా కాదు. రేవంత్ రెడ్డి అంటోడికి మల్కాయిరి ఆనాడు ప్రజలకు పట్టం కట్టకపోతే ఈయన బతికేలేదు. ఆనాడు సాగు తప్పి కళ్ళు పెట్టపోయినట్టుగా అక్కడ కొడంగల్లో ఓడిపోతే ఇక్కడికి వస్తే 15,000 ఓటుతో గెలిపించి ప్రాణం పోసిండ్రు. ఇవాళ నేను చెప్తున్నా, మొత్తం హైదరాబాద్లో తలాపు కట్ట గక్కడగడకుండా కొన్ని చెరువులు తప్ప ఎక్కువ చెరువులు, ఎక్కువ ఇండ్లు, ఎక్కువ కాలనీలు, ఎక్కువ మనోబాధన పడుతున్న వాళ్ళంతా కూడా ఇవాళ మల్కాయిరి పార్లమెంట్ ప్రజలే. ఏం పాపం చేసిండ్రు? ఆనాడు నిన్ను అక్కడి నుంచి తరిమేస్తే, నిన్ను అక్కడ బొంద పెడితే, పేదలను కాపాడమని చెప్పి భిక్ష పెట్టమని చెప్పి అడిగితే వాళ్ళు భిక్ష పెట్టి నిన్ను గెలిపించిన కర్మానికి గింత కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు ఎట్లా మనిషివి అని చెప్పి అడుగుతున్నాను నేను. ఎంత పెద్ద పదవిలో ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల చేత ఇలా శబాష్ అనిపించుకున్నది ఇంపార్టెంట్. ఇవాళ ఒక్కొక్క మహిళ పెడితే శాపనార్థాలు చూసి ఒక్కొక్కరు తిడుతున్నా. ఒక ఆయన అంటున్నాడు, రారా నా కొడుక, నీ అమ్మ పెట్రోల్ పోసి నేను తగలబడి నేను చంపేస్తాను అంటున్నాడు. గంత ఆవేదన, గంత దుఃఖం ఎందుకు వచ్చింది? మేమట రెచ్చగొడుతున్నామట, మేమట 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నామట. మేం మాట్లాడిస్తున్నది కాదు, వాళ్లే బాధను తట్టుకోలేక దుఃఖాన్ని ఆపుకోలేక మాట్లాడుతున్నటువంటి కడుపులో వచ్చే బాధ తప్ప ఇది కాదు. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ ఇంటెలిజెన్స్ పోలీసులు రండి, మీరు మా బండ చెరువు పక్క పొంటి 8,000 ఇళ్లలో మా ప్రజలు ఏమనుకుంటున్నారో తీసుకుపోయి చెప్పండి. మీరు ఇలా ప్రజలతో గోక్కున్నాడు, అందులో పేదలతో మధ్యతరగతి ప్రజలతో గోక్కున్నాడు ఎవడు ముందట పడడు. నీ రాజ్యం కూడా కూలిపోక తప్పదు. నీకు అధికారం కట్టబెట్టింది మీ అమ్మ కాదు, నీకు అధికారం కట్టబెట్టింది పైసలు కాదు, నీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు. ఆనాడు కేసీఆర్ మీద కోపంతో ఈయన పోవాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి, అది కూడా 64 సీట్లు వచ్చినాయి, నీకు ఎక్కువ తక్కువ రాలే. ఈ 64 సీట్లలోనే మిడిసి పడి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ హైడ్రా అధికారులని, పోలీసులని, రెవెన్యూ అధికారులని మీ బాసులు ఆదేశించగానే వచ్చి పిచ్చి పని చేసిన అనుకోండి. గతంలో ఇట్లాంటి బాసుల ఆదేశాలు పాటించి పిచ్చి పని చేసిన ఆలోచన చేయి. నేను ఎవరు చెప్పినానంటే నువ్వు సైకోవా నువ్వేనా? నేను ఏడుస్తుంటే నువ్వు సంబరపడతావా? నువ్వు రాజ్యంలో ఆనాడు ఎందుకంటే రాజులు కూడా మారువేషంలో వచ్చి మా ప్రజలు ఎట్లుంటున్నారో తెలుసుకొని పోయేవాళ్ళు. గంత గొప్పగా ఉండే రాజరికం కాలాడు. ఇవ్వలేండి, నేను ఇచ్చిన ఆనాడు రాజుకు ప్రజలు అధికారం ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రజలు అధికారం ఇచ్చిన కర్మానికి గింత వేదన గురి చేయకు. నేను ఒకటే, ఇవాళ అన్ని ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ ఇది ఇక్కడ హైదరాబాద్కే పరిమితం కాలే, ఇలా ఊర్లలో కూడా పోతుంది హైడ్రా. ఇంకా 169 మందిని ఇచ్చినట్టు ఎక్సైజ్ సిబ్బందిని, ఇంకా 100 మంది పోలీసులను ఇస్తున్నారట. అంటే ఎంత ద్వంద్వనీతి అంటే, నేను నాలుకనా తాటి మట్టనా? నువ్వు మనిషివా పశువా? నువ్వు మాట్లాడేది చేసేది? నువ్వు మాట్లాడేవా? పేదల జోలికి రానప్పుడు, మా ఇల్లు కూర్చున్నప్పుడు ఎందుకు నువ్వు వచ్చి రేటు మార్క్ పెడుతున్నావు? నేను మనం చూసి వచ్చిన మూసిలో RBX అట, రివర్ బెడ్ ఎక్స్ అని రాసిపోతున్నారు. ఎక్కడగా చైతన్యపురి కాలనీ అంటే 50 ఏళ్ల క్రితం 1974లో వచ్చిన కాలనీ అది. 1974 అంటే 50 ఏళ్ల క్రితం వచ్చిన కాలనీలకు కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు పోయి, ఎంతమంది కలెక్టర్లు పోయి, ఎంతమంది కమిషనర్లు పోయి, ఎంతమంది సిబ్బంది పోయి, ఇలా నువ్వు వచ్చి ఇలా కొబ్బరికాయ తిరిగినట్టుగా నువ్వు ఎన్నో ఒక ఎమ్మెల్యేగా చక్కగా చేసినాడు, కాకపోతే ఒక ఎంపీగా ఇలా మల్కాయిరి ప్రజలు తెలుస్తుంది. నీ ఎంపీ గెలిపిస్తాను, ఎన్నిసార్లు మా మౌలానికి వచ్చినావు, ఎన్నిసార్లు మా ప్రజల గురించి పట్టించుకున్నావు, నువ్వు ఇలా మంత్రి చేసినావా? ఇవాళ నువ్వు నడమంటే వస్తే ఇలా మా ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మంత్రులారా, మీరు గతంలో అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా పనిచేశారు. మీరని ఎందుకు చెప్తలేరు? ఇలా మీరు ఎందుకు చెప్తలేరు? ఎందుకు ప్రజాపక్షంగా మాట్లాడతలేరు? మీకు ఏం రోగం అని చెప్పి. అందుకనే దయచేసి చాలా సీరియస్గా ఉన్నది. ఇప్పుడు నేను నాలంటే ఎవరు తిట్టుడు కాదు, ఎవరి జోలికి పోటరు కాదు, ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు ఎంత బాధ ఉంటే మాట్లాడాలి. ఇట్లా ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు, నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో నిధులు తెద్దాం, మాకేం అభ్యంతరం లేదు. పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందు ఉండు, మేము నీ వెనకాల నించుంటాం. 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు, రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా, ఈరోజు ఎంపీ కదా, మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, నువ్వే మా ముందు వరుసలు నిలబడి మేము మీ వెనకాల ఉంటాం. నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాల వస్తాం, మోడీ దగ్గర పోదాంపా, ఓ 25,000 కోట్ల రూపాయలు ఇప్పి. ఎవరు వద్దన్నారు? లేదు. ప్రభుత్వం ఏం చేయాలో చెప్పు. ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా? వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా? వాళ్ళ ఇల్లు తరలించడానికి 25,000 రూపాయలు వాళ్ళకి తోవ ఖర్చులకు ఇవ్వడం నేరమా? అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతుర్రు? బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ 2 అంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి. మీరు
మీరు వాళ్ళని తొలగించొద్దు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసిల్నే ఉండాలి, ఆ మురికిలోనే మునిగిపోవాలి, ఆ మురుగులోనే చచ్చిపోవాలనా? కింద నల్లగొండ జిల్లా ఎల్బీ నగరు, మహేశ్వరము, ఇబ్రాహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భువనగిరి, ఆలేరు ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు. రేపు పొద్దుగాల ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండలు కాలు పెట్టు, పోయి ఈరోజు భువనగిరో, ఆలేరో, నకరేకల్లో పోయిరాపో ఒకసారి. పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితమవుతుందో పోదంపా. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. అక్కడ పాలు, కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి. ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడాలంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసిని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసి కలుషితము, ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు, నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బావ బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా.